కూటమి ప్రభుత్వం ఉమ్మడి కర్నూలు జిల్లాలో 21 కొత్త మరియు అదనపు కోర్టుల ఏర్పాటుకు అనుమతి ఇవ్వటంపై రాష్ట్ర న్యాయశాఖ మంత్రి ఎన్ఎండి ఫారూక్ హర్షం వ్యక్తం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా వివిధ జిల్లాలలో కొత్త మరియు అదనపు కోర్టుల ఏర్పాటుకు మంత్రివర్గ సమావేశంలో ఆమోదముద్రపడిన నేపథ్యంలో ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఏకంగా 21 కొత్త మరియు అదనపు కోర్టులు ఏర్పాటు కానున్నాయి. ఉమ్మడి జిల్లాలో కర్నూలు, నంద్యాలలో జిల్లా జడ్జి క్యాడర్ కోర్టులు, ఆదోని, ఎమ్మిగనూరులో సీనియర్ సివిల్ జడ్జి క్యాడర్ కోర్టులు, శ్రీశైలంలో కొత్త జూనియర్ సివిల్ జడ్జి అండ్ జ్యుడిషియల్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ కోర్టులు ఏర్పాటు కానున్నాయి. 16 జూనియర్ సివిల్ జడ్జి కోర్టులు ఏర్పాటు చేయనున్నారు. ఆదోనిలో 3వ అదనపు సివిల్ జడ్జి కోర్టు, ఆలగడ్డలో 1వ ఆలూరులో, 1వ ఆత్మకూరులో, 1వ బనియానపల్లెలో, 1వ డోన్లో, 2వ కర్నూలులో 5, 6, 7, 8 అదనపు కోర్టులు, నందికొట్కూరులో 1వ నంద్యాలలో 2, 3, 4 అదనపు సివిల్ జడ్జి కోర్టులు, పత్తికొండలో 1వ ఎమ్మిగనూరులో 1వ అదనపు సివిల్ జడ్జి కోర్టు ఏర్పాటు కానున్నాయి. శ్రీశైలంలో కొత్తగా జూనియర్ సివిల్ జడ్జి కోర్టు ఏర్పాటు చేస్తున్నారు. రాష్ట్రంలో నూతనంగా 96 కోర్టుల ఏర్పాటుతో 1730 పోస్టుల భర్తీ చేపట్టనున్నారు. మంత్రివర్గ సమావేశంలో నిర్ణయించినట్లు మంత్రి ఫారూక్ పేర్కొన్నారు. హలో అండి, నేను మీకు రాక్షిత. ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు నంద్యాల కమ్యూనికేషన్స్.